నవరత్నాలు మేనిఫెస్టో అని జగన్ రెడ్డికి పాదయాత్రలో చెప్పిన హామీలను 85% సీఎం జగన్ రెడ్డి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014 ఎన్నికలలో ముందుకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఒక మద్యం షాప్ కూడా ఉండదని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని వాగ్దానం చేసిన జగన్ రెడ్డి 15 ఏళ్ల ముందస్తు రుణం అప్పుగా తీసుకున్నాడు అని ఆరోపించారు. సంపూర్ణ మద్యపానం బదులుకు వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో కనీసం 15% కూడా అమలు చేయలేకపోయారు. మేనిఫెస్టో అమలు చేయడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కారణం రాజధాని నిర్మాణం అన్నారు. ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను, బాగా అభివృద్ధి చేస్తా అన్నాడు. రాజధాని నిర్మాణాన్ని మళ్ళీ 3 రాజధానుల పేరు చెప్పి ఒక్క రాజధానిలో కూడా ఇటుక పెట్టకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పాడు. మద్యపాన నిషేధం చేయకపోగా భారీగా మద్యం రేట్లు పెంచి సొంత ఫ్యాక్టరీల్లో తయారు చేయించి బినామీ కంపెనీల్లో తయారు చేయించి నాసిరకం బ్రాందీ విస్కీలు అమ్మించి 15 సంవత్సరాల మద్యం మీద వచ్చే ఆదాయం కూడా తాకట్టు పెట్టి లోన్లు అప్పులు తీసుకొచ్చినటువంటి గనుడు ఈయన మద్యపాన నిషేధం చేసేది. జగన్మోహన్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రి సిగ్గుందా? మద్యపాన నిషేధం చేస్తారని 15 సంవత్సరాలు మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలండి? మాట తప్పి మడం తిప్పినటువంటి ముఖ్యమంత్రి కనీసం ఒక్క విషయంలో కూడా మాట నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 15% చేసిన దాంట్లో కూడా చాలా పాక్షికంగా చేశాడు. ఏదో తూతు మంత్రంగా కొన్ని పథకాలు నామకే వాస్తే చేసినవి ఉన్నాయి. కరెక్ట్గా లెక్కల ప్రకారం చూస్తే 5% కూడా నిలబెట్టుకోలేదు. ఎన్నికల హామీ 5% కూడా నిలబెట్టుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టు మేము రాగానే సంవత్సరంలో చేస్తున్నాడు. 5 సంవత్సరాలు కూడా చేయడం చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, రాజధాని అభివృద్ధి చేస్తాను. రాజధాని అభివృద్ధి చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇసుక విధానం అని చెప్పేసి ఉచితంగా ఇచ్చే ఇసుకని 1000 కోట్లు దోచుకున్నాడు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ముఖ్యమంత్రి యువతకి ఏం సమాధానం చెప్తాడు? యువతని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి, జాబ్ క్యాలెండర్ అమలు చేయనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సిపిఎస్ రద్దని చెప్పి ఉద్యోగస్తుల్ని వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మోసం చేసినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకి పంట బీమా కడతానని చెప్పేసి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అన్ని హామీల్లో వైఫల్యం చెంది పాక్షికంగా 10%, డైరెక్ట్గా చేసింది 5%. అంటే కేవలం 5% మాత్రమే హామీలు నెరవేర్చి 95% హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు 90% వైఫల్యం చెందితే మేనిఫెస్టో అమలు చేయడంలో ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. అంగన్వాడీలకి 1000 రూపాయలు జీతం పెంచుతానన్నారు. తెలంగాణ కంటే అదనంగా ఇంకో 1000 పెంచుతామన్నారు. కేవలం 1000 రూపాయలు పెంచి వాళ్ళ